హలో అండి, నేను డాక్టర్ పివి సత్యనారాయణమూర్తి, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, కిమ్ సన్షైన్ బేగంపేట్. నార్మల్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి కూర్చుంటున్నాడు అనుకోండి, 40 మినిట్స్కి బ్రేక్ తీసుకోవాలి ఖచ్చితంగా. అండ్ రెగ్యులర్గా అదే పనిగా కూర్చొని పని చేయొద్దు. కూర్చున్నప్పుడు కూడా అన్ని పొజిషన్ అంటే చైర్ పొజిషను, ల్యాప్టాప్ పొజిషను, కంప్యూటర్ స్క్రీన్ పొజిషన్ అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అవాయిడ్ థింగ్స్ లైక్ సపోజ్ ఇప్పుడు ఒక వస్తువు కింద పడిన వస్తువు పైకెత్తాలనుకోండి, బరువు ఉన్న వస్తువుని టక్కున ఎత్తకుండా దాన్ని ఏంటంటే మోకాళ్ళు బెండ్ చేసుకుని ఎత్తడం కూడా ఎత్తాలండి. అంతేగాని సడన్గా ఎత్తారనుకోండి, సడన్గా దాన్ని ఏమంటారంటే ఆల్రెడీ వాళ్ళకైనా డిస్క్ అరిగిపోయింది అనుకోండి, హెల్దీగా డిస్క్ ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ కొంత వయసుతోటి డిస్క్ డీజనరేట్ అయిపోయింది అనుకోండి, డీజనరేట్ అయిపోయిన డిస్క్ అంటే అరిగిపోయిన డిస్క్ ఇట్లాంటి ఇట్లా బెండ్ అయినప్పుడు సడన్గా అబ్డామిన్ ప్రెషర్ ఎక్కువై డిస్క్లో చుట్టూ ఉన్న పొర టేర్ అయిపోతుంది అన్నట్టు. అది దాన్ని యాన్లా టేర్ అయ్యి ఆ డిస్క్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఇప్పుడు జిమ్కి వెళ్ళే కుర్రాళ్ళకు కూడా అదే చెప్తాం మేము, వెళ్ళండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మీ నడుముని స్ట్రెంథెన్ చేసుకునే తర్వాతే ఈ వెయిట్స్ ఎత్తడం, డెడ్ వెయిట్స్ ఎత్తడం చేయండి అని చెప్తాం. ఈవెన్ మన నార్మల్గా కూడా వెయిట్స్ ఎత్తేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెయిట్స్ ఎత్తుకుంటూ ఉండాలి. నో ప్రొలాంగ్డ్ బైక్ డ్రైవింగ్ చేసినప్పుడు, గుంతలో పడినప్పుడు యూ షుడ్ బి వెరీ కాషియస్ వైల్ డ్రైవింగ్. కానీ ఎనీథింగ్ యూ షుడ్ పాజిటివ్ రిఫ్లెక్సెస్ అనేవి డెవలప్ చేసుకోవాలి. అంటే ఈ పని చేస్తే నాకు పెయిన్ వస్తుంది అన్నప్పుడు డెఫినెట్గా అవాయిడ్ చేసుకుంటేనే బెటర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.